హైవర్స్ నిమిషప్రియ ఒక భారతీయురాలు ఎట్టకేలకు ఉరిశిక్ష తప్పింది అని సంతోషపడదాం. ఎందుకంటే ఆమెని అక్కడ తలాల్ మెహదీ అనేవాడు ఖచ్చితంగా వేధించాడు, అందులో నో డౌట్. అయితే వాడు అలా వేధించడానికి స్కోప్ ఇచ్చింది ఈ అమ్మాయి, అందులో కూడా నో డౌట్. సో ఇటువంటి మూటలకి మనం మాట్లాడాల్సింది ఏంటి? ఒక భారతీయ మహిళని ఆ యెమెన్లో ఉన్నటువంటి వాడి స్వార్థానికో ఈమె స్వార్థానికో మొత్తానికి ఇద్దరు కూడా భార్యాభర్తలా కలిసి ఉండటం, అవే ప్రూఫ్లు పెట్టేసి అక్కడ క్లినిక్ పెట్టేసి వ్యాపారం చేయటం, ఆ తర్వాత వాడు ఈమెను బ్లాక్మెయిల్ చేయటం కావచ్చు, ఈమె పాస్పోర్ట్ తీసుకుని వేధించడం, ఆ తర్వాత అక్కడ ఆమె కంప్లైంట్ ఎవరో పట్టించుకోకపోవడంతో ఇక వీడిని ఎలా వదిలించుకోవాలనుకున్నప్పుడు వీడిని స్పృహలో లేకుండా చేసి చిన్నపాటి మత్తేద్దాం, స్పృహ కోల్పోతే అప్పుడు నా పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళిపోదని చెప్పేసి ఆమె డిసైడ్ అయ్యి 2016లో 2016లో వేధించి 2017లో వాడికి మత్తు మంది పెట్టింది. అది కాస్త డోస్ ఎక్కువైంది, దాంతో చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఏం చేయాలంటే అర్థంగా బాడీని మొక్కలు చేసేసి వాటర్ ట్యాంక్లో పడేసింది. ఆ తర్వాత సౌదీ అరేబియా వెళ్ళిపోయింది. ఈలోపు క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఉందంటే తెలుసుకున్నారు, పట్టుకొచ్చారు. విచారణ జరిగింది. ఈవెన్ 2023 వరకు కూడా ఈ నిమిషప్రియ యొక్క తల్లి పోరాడింది, తన కూతురు విడిపించుకుందామని చెప్పేసి. కూడదని చెప్పేసి యమన ప్రభుత్వం ఉరిశిక్ష ఖరారు చేసింది. దాని ఇక ఉరిశిక్షను 2024లో ఖరారు చేసింది. ఇప్పుడు 2025 మొన్న జూలై 16న ఉరి తీయాల్సింది. ఎందుకంటే మధ్యలో వచ్చేసి చాలా వీళ్ళు రిక్వెస్ట్లు అన్నీ అయిపోయి ఇక ఈ తలాల్ మెహదీ యొక్క తమ్ముడు ఖుదాకా ఖానున్ ఆ దేవుడి ఆజ్ఞ ప్రకారమే, న్యాయ ప్రకారమే చంపేయాలి తప్ప బ్లడ్ మనీ అంటూ మనిషిని చంపితే దానికి మేము డబ్బు తీసుకొని వదిలేయమని చెప్పేసి అన్నాడు. ఆ మూమెంట్లో మన విదేశాంగ శాఖ ఇక్కడ ముస్లిం మత పెద్ద అయినటువంటి అబూబకర్, కేరళ చెందిన పెద్ద ఆయన, అండ్ అక్కడ వచ్చేసి సూఫీ మత పెద్ద ఎవరైతే ఉన్నారో షేక్ హబీబ్, వీళ్ళు ఈ తలాల్ మెహదీకి సంబంధించి జస్టిస్ ఫర్ మెహదీ అని చెప్పేసి ఒక చిన్నపాటి కౌన్సిల్ లాగా, యూనియన్ లాగా ఏదో ఫామ్ అయింది అక్కడ. అందులో సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులలో ఈ మెహదీ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వారిని ఇక ఒప్పించడం కోసం మన విదేశాంగ శాఖ వాళ్ళు, యెమెన్లో ఉన్నటువంటి మత పెద్దలు, అండ్ ఇక్కడి నుంచి ముస్లిం మత పెద్దలు, అక్కడున్న ముస్లిం మత అంతా డిస్కషన్ నడుపుతూ ఉన్నారు. ఈ మూమెంట్లో పాలు వచ్చాడు. సరే పాప ఆయన ఎఫర్ట్స్ అయితే ఆయన పెట్టాడు, కాదనలే. కానీ బట్ ఆయన వాళ్ళే అని చెప్పుకోవటం అన్నది అవుతుందో నాకు అది కోపం వచ్చింది, మన తప్ప వేరేదైతే కాదు. సరే ఆడదాకా వెళ్ళాడు, మాట్లాడాడు, వచ్చాడు, సంతోషం. బట్ ఇంకా రాముడికి ఉడత సాయం అన్నట్టుగా ఏదైనా చేసి ఉండొచ్చు, అది అప్రిషియేట్ చేద్దాం. థింగ్ ఏంటి, మన విదేశాంగ శాఖ పట్టుబట్టింది తెలుసా. ఇక్కడ ముస్లిం మత పెద్దలు అబూబకర్ గారిని ఒప్పించి, సార్ మీరు మాట్లాడండి, షరియా చట్టాల ప్రకారం కావచ్చు, లేదన్నప్పుడు అసలు గతంలో ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు. ఈమె 1987లో పుట్టింది. 2007 ఆ మూమెంట్లో వచ్చేసి ఇక్కడికి వెళ్ళింది యెమెన్. 2008లో ఐ థింక్ ఇంకా ఓకే అంత బాగానే ఉందిరా అనుకున్నారు. పెళ్ళి, తర్వాత పిల్లలు పడతాం, ఆ తర్వాత యెమెన్ లేదా అంతర్గత యుద్ధం, భర్త పిల్ల ఏడుకు వచ్చేసారు. బట్ వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇక అప్పుడు ఓనుగా అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ వ్యక్తితో ఆమెకి సన్నిహిత సంబంధాలు ఉండాలనుకున్నప్పుడు ఆ తలాల్ మెహదీని పెళ్లి చేసుకున్నట్టుగా చూపించి, తలాల్ మెహదీ తమ్ముడైతే పెళ్లి చేసుకున్నట్టు చూపించింది, పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయి అని చెప్పేసి అతను అన్నాడు. ఇక ఆ తర్వాత వాడు విశ్వరూపం చూపించాడు, అంతా బాగుంది, డబ్బులు బాగా వస్తున్నాయి, దాన్ని మొత్తం నాది అన్నట్టుగా, ఆమె నా భార్య అన్నట్టుగా చేసి ఆ క్లినిక్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నాడు. అండ్ వచ్చిన డబ్బు అంతా వాడి తీసుకుంటున్నాడు. ఇక ఇలా కాదని చెప్పేసి వాడు వదిలించుకుందని చూస్తే వాడు ససేమేర అన్నాడు, మొత్తాన్ని వాడిని చంపేసింది. మరలా చెప్తున్నాం, ఆమె ఆల్రెడీ వేసిన అడుగు తప్పుడడుగు, వాడు అవతలాడు తప్పుడాడు. ఇంకా తప్పుడాడిని సంహరించగా ఇంకేం చేసేది, చంపేసింది. ఎందుకు చంపాల్సి వస్తుంది ఏంటని చెప్తే అయిపోదును. బట్ ఆ సమయంలో ఎవరికైనా భయం అనేది ఉండేది కదా, దాన్ని మొక్కలు చేసి వెళ్ళిపోయింది, దొరకదు కదా అని. బట్ దొరికింది. ఇంకా ఆ తర్వాత ప్రొసీజర్ ఏంటో మనం మొత్తం తెలిసింది. ఇక ఇప్పుడు అసలు ట్విస్ట్, ఆమెకి మరణశిక్ష మాత్రమే తప్పింది. ఆ దేశ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ధృవీకరించారు, ఐ థింక్ రషీద్ అనుకుంటా ఆ దేశ అధ్యక్షుడు. ఏమని, మరణశిక్ష రద్దు చేస్తున్నామన్నారు. ఓకే, విడుదల చేస్తామని చెప్పలే. ఇప్పుడు ఈ మరణశిక్షను రద్దు చేసి జీవిత ఖైదుగా మారిస్తే పాపం మళ్ళీ జీవితాంతం జైల్లోనే ఉండాలి. మేబీ ఇంకా పాపం ఈ మాత్రం దానికి ఉంచడం ఎందుకురా బాబు, నన్ను చంపేస్తే అయిపోయేది కదా అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు మన విదేశాంగ శాఖ చాలా క్లియర్గా చెప్పింది, అమ్మ అంటే నిమిషప్రియ వాళ్ళ అమ్మగా చెప్పింది, మీరు ఆవిడన్న పెద్దలతో, అక్కడ ఆల్రెడీ మన టీం వాళ్ళు ఉన్నారు, అందరితో కలగలిపి మీరు డిస్కస్ చేసి మీరు మీ నిమిషప్రియని ఇంటికి పంపించేద్దాం, మీరు మాట్లాడుకోండి. ఓకే అంటే డబ్బులు ఎంతో చెప్తే కడదామని కూడా అన్నారు. అది మన ట్యాక్సుల ద్వారా కట్టిన డబ్బే. సరే
మన అమ్మాయిని విడిపిస్తున్నాం అనుకుందాం. ఓకే, ఇక నుంచి ఎవరు మోసపోకుండా ఉంటారు. సో ఫైనల్ ఇప్పుడు ఏంటి, వాళ్ళు ఇంకా ఆమెను విడుదల చేయడానికి ఒప్పుకోలే. కేవలం మరణశిక్ష మాత్రమే రద్దు చేశారు. ఇంకా విడిపించడం కోసం డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా అల్లా దయ వల్ల, ఆ నిమిషప్రియ నమ్మే ఆ ప్రభువు వల్ల, మన భారతీయులు నమ్మే ఆ రాముని వల్ల, వీళ్ళందరి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మొత్తానికి నిమిషప్రియ ఏ తప్పు చేయనిదైతే, ఆమె పట్ల ఖచ్చితంగా దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆమె విడుదలై దేశానికి వచ్చిందని నేను కోరుకుంటూ ఉన్నాను.